నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక గిన్నెని కొంచెం ఏదైనా ఒక వెడల్పాటిది తీసుకుంటే బావుంటదండి. దాన్ని ముందైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ ఉంటే అవి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దీనికైతే శనగ నూనె వాడుతున్నానండి. అదైతే మనకి కర్రీ కొంచెం టేస్ట్ బావుంటది. సో, నేనేందంటే దానికి కొద్దిగా అండి చికెన్ కర్రీకి ఏందంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటది. ఏ ఈ మటన్ కర్రీలు గానీ, చికెన్ కర్రీలు గానీ, ఈ మసాలా కర్రీలకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటదనమాట. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఏందంటే పెద్ద ఉల్లిపాయలండి ఒక 2 బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే కర్రీ మనకి టేస్ట్ రావాలి అని అంటే మాత్రము ఇవి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ చిక్కగా బాగా వస్తదనమాట. అవి అలా కట్ చేసుకున్న వాటిల్లోకి ఒక అర చెంచా అంత పసుపు, కర్రీలోకి ఏందంటే రాళ్ళ ఉప్పండి బావుంటది. రాళ్ళ ఉప్పయితే నేను ఈ కర్రీలు వేటికైనా గూడా నేను ఉరామారిగ్గానే వేస్తానండి. దాంట్లోకి ఏందంటే రుచికి తగినంత వేసుకోండి. వండుకునే వాళ్ళు మీ రుచికి ఎంత సరిపోతే అలా వేసుకోండి. నేనైతే కొద్దిగా వేసానండి ఉరామారిగ్గా కల్లుప్పు. కారం అయితే మాత్రము ఒక టేబుల్ స్పూన్ అంత పెద్ద టేబుల్ స్పూన్ అంత సరిపోతది. నేనైతే కారం తర్వాత వేస్తాను. ముందు ఏందంటే ఈ ఉప్పు, పసుపు వేసేసుకొని అలాగే మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ ఉంటది కదండీ! ఆ చికెన్ గూడా ఏందంటే మనం వాటర్ లేకుండా చికెన్ గూడా వేసేసుకోవాలనమాట. అప్పుడేందంటే మనము పెద్ద సెగ మీద ఈ చికెన్ అనేది గనక మనం ఉడకనిస్తే మనకేందంటే చికెన్ అనేది చికెన్‌లో నుంచి వాటర్ వచ్చి సమంగా ఉడికిద్దనమాట. మనము ముందే గనక సన్న సెగ మీద పెట్టుకున్నాం అనుకోండి చికెన్ అనేది కొంచెము గట్టి పడిపోద్దండి. రబ్బర్‌లాగా ఉంటది. అందుకని కొద్దిసేపు ముక్క అనేది మనం పెద్ద సెగ మీదే ఉడకనియాలి. ఉడకనిస్తే ఏందంటే మనకి దాంట్లో నుంచి వాటర్ రావడం మొదలైన తర్వాత మనకి చికెన్ అనేది కూడా తొందరగా ఉడికిద్దనమాట. సో, అది అదొక టిప్ అనుకోవచ్చు. నేనైతే అలాగే చేస్తాను. ఇవి వేగిన తర్వాత ఏందంటే నేను అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకున్నానండి. దాన్ని కొద్దిగా వేసి దాన్ని కూడా కొంచెం ఆయిల్‌లో ఏగనిస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇది ముందైనా వేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి ఏసాం కదండీ! అడుగంటుకుపోద్ది. తర్వాతైనా వేసుకోవచ్చు. దగ్గరుండి కలపెట్టుకుంటా ఉండాలి. సో, ఇది కొద్దిగా వేగిందండి. వేగిన తర్వాత ఏందంటే నేను ఆ చికెన్ అనేది ఇప్పుడు మనము వేసుకోవచ్చనమాట. దాన్ని బాగా వేపుతూ ఉన్నాను. వేగిన తర్వాత మనం ఎమ్మటనే వేసేసుకోవడమే అనమాట. ఆ పచ్చి వాసన అనేది మనకి పోవాలి. ఆ చికెన్ వేసుకొని మనం దాన్ననేది కలబెట్టేసేసి మొత్తం ఆ అడుగనేది మళ్ళీ మనకేందంటే కొబ్బరి వేసాం కదా! దానివల్ల మనకు అడుగనేది అంటిద్ది కాబట్టి నీట్‌గా కలబెట్టేసుకున్నానండి. అలా కలబెట్టేసుకొని మనం మళ్ళీ ఒక 15 నిమిషాలనేది మధ్య మధ్యలో కలబెట్టుకుంటా ఉండాలండి. అడుగంటిద్ది కాబట్టి మూత పెట్టి అలాగా ఉడకనిచ్చాలనమాట. ఉడకనిస్తే మనకి చికెన్‌లో ఉన్నటువంటి వాటర్ అనేది బయటకొచ్చిద్ది. ఇప్పుడు కారం వేస్తున్నాను. అది కారం అనేది కూడా చూసి వేసుకోండండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసి అలాగే 2 టమాటాలు మీడియం సైజు కట్ చేసి వేసానండి. ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత వాటర్ అనేది చిన్న టీ గ్లాస్ అంత పోసాననమాట. అంతే అండి. మనకి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని ఒక సిమ్‌లో గనక మనం పెట్టామంటే ఇప్పుడు ఇంకా చికెన్ అనేది మనకి సిమ్‌లో ఉడికిపోతదనమాట. ఆయిల్ అనేది పైకి తేలిందంటేనే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. నేను వీటిలో చికెన్ మసాలాలు ఏవంటే అవేమీ వేయనండి. ఇంట్లో చేసుకున్నవే వేసుకుంటాను. దీనివల్ల మనకి టేస్ట్ కూడా బావుంటదనమాట. ఈజీగా, సింపుల్‌గా చికెన్ కర్రీ అనేది మనం రెడీ చేసుకోవచ్చండి. దీన్ని రైస్‌తో గానీ, చపాతీతో గానీ తీసుకోవచ్చు. చాలా బావుంటది.